నమస్తే. శ్రీ పరంజ్యోతి అద్భుతం. నేను ఆంధ్రప్రదేశ్లోని భీమడోలుకి చెందిన ప్రసూనాను. హోమాలలోనూ ప్రక్రియలలోనూ పాల్గొనడం వల్ల నా అంతర్గత ప్రపంచంలో జరిగిన మార్పుల గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. నేను చాలా కోపంగా ఉంటూ దానిని నియంత్రించుకోలేకపోయేదానిని. అనేక కార్యక్రమాలలో మన అంతరంగాన్ని పరిశీలించుకొని దైవిక సహాయాన్ని కోరమని చెప్పినప్పుడు నా కోపం నుండి బయటపడడానికి నాకు సహాయం చేయమని నేను శ్రీ పరంజ్యోతిని ప్రార్థించేదానిని. కానీ అది జరగలేదు. నేను సత్యలోకంలో హోమాలు ఇంకా తదుపరి ప్రక్రియలలో పాల్గొన్నప్పుడు నిజమైన పరివర్తన ప్రారంభమైంది. నేను సోమజలాన్ని సంకల్పం తీసుకుని సేవించిన తరువాత కాలక్రమేణా పరివర్తన జరిగింది. ఎవరైనా నాతో ఏదైనా మాట్లాడితే నాకు చాలా కోపం వచ్చేది. ఇప్పుడు నాకు ఎవరి మీద కోపం లేదు. బదులుగా అవతల వ్యక్తి నా అంతరంగాన్ని ప్రతిబింబిస్తాడని నేను నమ్ముతున్నాను. అంతేకాక నేను ఎటువంటి వ్యాఖ్యానం లేదా తీర్పు లేకుండా పూర్తి నిశ్శబ్దాన్ని అనుభవిస్తున్నాను. ఇది నా జీవితంలో అతి పెద్ద అద్భుతం. ఇది నా ప్రియమైన శ్రీ పరంజ్యోతి యొక్క అద్భుతమైన అనుగ్రహం వల్ల మాత్రమే జరిగింది. నేను సేవ చేస్తున్నప్పుడు నా ప్రయత్నం లేకుండానే నా సంకల్పాలన్నీ వెంటనే నెరవేరడం గమనించాను. కృతజ్ఞతగా నేను వారి కార్యంలో ఇంకా ఎక్కువగా పాల్గొంటాను. శ్రీ పరంజ్యోతి అనుగ్రహం ద్వారానే అద్భుతాలు జరుగుతాయని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను. నా జీవితం దీనికి ఉదాహరణ. నా జీవితంలో అంతర్గత పరివర్తన, కృతజ్ఞత ఇంకా సేవా భాగ్యాన్ని ప్రసాదించినందుకు నా దైవిక శ్రీ పరంజ్యోతికి నేను వినయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా జీవితాంతం వారికి సేవ చేస్తూనే ఉండాలనుకుంటున్నాను. కోటి కోటి ప్రణామములు శ్రీ పరంజ్యోతి. శ్రీ పరంజ్యోతి యొక్క దివ్య పాద కమలాల వద్ద నా కృతజ్ఞతలను అర్పించుకుంటున్నాను.